శ్రావ్య ఇంట్లోకి రాకుండా అక్కడే గుమ్మం దగ్గరే నిలబడడంతో అహల్య వెళ్ళి అంకుల్ అరెస్ట్ అయ్యారు కానీ రిలీజ్ అయ్యారు. నేను కూడా రిలీజ్ అయ్యాను. నీ కాపురం కూడా ఖచ్చితంగా సెట్ అవుతుంది. లోపలికి రా శ్రావ్య అని అహల్య పిలుస్తూ ఉండగా రామ్మ మనకి మంచి రోజులొచ్చాయి అని అంటూ ఉంటుంది సుభద్ర. సరే అని తల ఊపి శ్రావ్య లోపలికి వస్తుంది. అందరూ గౌతమ్ని నిలదీస్తూ ఉంటారు. ఏమైంది ఇంతకీ యామినిని ఎలా ఒప్పించావు, ఏం చెప్పి ఒప్పించావు అని అర్జున్ ప్రసాద్ గౌతమ్ని అడుగుతుండగా గౌతమ్ సైలెంట్ అయిపోతాడు. అవునండి ఏం చెప్పి ఒప్పించారండి అని అహల్య కూడా అడుగుతూ ఉండగా చెప్పు బామ్మర్ది, బెదిరించావా, భయపెట్టావా, లేదా బ్రతిమిలాడావా అని కార్తిక్ అంటూ ఉండగా సైలెంట్గా నిలబడ్డ గౌతమ్ కోపంగా అన్నీ ఇప్పుడే చెప్పాలా, తర్వాతే చెప్తాను, అందరూ వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని గౌతమ్ అరవగానే అందరూ వెళ్ళిపోతారు. ఇక అహల్య రూమ్లోకి వచ్చి అక్కడున్న చిన్న చిన్న ఫిషెస్ని చూస్తూ హాయ్, అసలు మిమ్మల్ని మళ్ళీ చూస్తాను అనుకోలేదు. జైల్లోనే ఉండాల్సి వస్తుందేమో అనుకున్నాను, కానీ మిమ్మల్ని మళ్ళీ కలిసే అదృష్టం కలిగింది నాకు అంటూ ముచ్చట్లు పెట్టడం స్టార్ట్ చేయడంతో అక్కడికి అతిథి వస్తుంది. ఏంటహల్య, నువ్వు ఈరోజు చాలా లక్కీ అనుకుంటున్నట్టున్నావు. జైలు శిక్ష నుండి తప్పించుకున్నావు కదా, లేదంటే ఈ చేపలు ఆ నీళ్లలో బందీ అయినట్టు నువ్వు కూడా జైల్లో మగ్గిపోయేదానివి అని అంటూ అతిథి అహల్యని చులకనగా మాట్లాడినా కూడా సైలెంట్ అయిపోతుంది అహల్య. ఇంతకీ మా అమ్మకి ఏం చెప్పి గౌతమ్ ప్రూఫ్స్ తీసుకున్నాడో నీకు తెలుసా అని అడుగుతుండగా తెలీదు. ఇంతకు ముందు అందరూ కలిసి ఆయన అడిగినా కూడా ఆయన ఏం సమాధానం చెప్పలేదు అని అంటూ ఉంటుంది అహల్య. అవునా, నీ దగ్గర ఏ విషయం కూడా దాచడు కదా, మరి ఇదెందుకు దాచినట్టు అని అంటూ ఉంటుంది అతిథి. తెలీదు అని అంటూ ఉండగా నేను చెప్పనా అని అడుగుతుంది అతిథి. చెప్పు, నీకు తెలుసా అతిథి అని ఆశ్చర్యంగా అంటూ ఉంటుంది అహల్య. ఎందుకు తెలీదు, నేను అక్కడే ఉన్నాను, గౌతమ్కి మా అమ్మ ప్రూఫ్స్ ఇచ్చే టైంలో నేను అక్కడే ఉన్నాను అని అంటూ ఉంటుంది అతిథి. అవునా చెప్పు అని అహల్య అడుగుతూ ఉండగా అప్పుడే అక్కడికి గౌతమ్ వస్తాడు. ఏం చేస్తున్నారు ఇక్కడ అని అడుగుతుండగా మా అమ్మ నీకు ప్రూఫ్స్ ఇవ్వడానికి నువ్వేం చేశావో అడుగుతుంది, చెప్పమంటావా, చెప్తున్నాను అని అంటూ ఉండగా గౌతమ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. చెప్పతిది అని అహల్య అనగానే అది అది అని గౌతమ్ని కాస్త టెన్షన్ పెట్టి కానీ నిజం చెప్పకుండా ఆపేసి నా కోసమే మా అమ్మ ఇచ్చేసింది, నేను ఇవ్వమని మా అమ్మని రిక్వెస్ట్ చేశాను అందుకే ఇచ్చేసింది, నేనేది అడిగినా మా అమ్మ చేస్తుంది అని అంటూ ఉంటుంది అతిథి. అవునా, థ్యాంక్ యూ నన్ను సేవ్ చేసినందుకు అని అంటుంది అహల్య. ఇప్పుడు నేను నిన్ను సేవ్ చేశాను, నా టైం వచ్చినప్పుడు నేను నిన్ను అడుగుతాను, నువ్వు కూడా నాకు హెల్ప్ చేయాలి అనగానే అలాగే ఖచ్చితంగా చేస్తాను అంటుంది అహల్య. ఇక అలా రాత్రి గడిచిపోయి తెల్లవారేసరికి అహల్య వంటింట్లో వంట చేస్తూ ఉండగా సుభద్ర అహల్యని మెచ్చుకుంటూ ఉంటుంది. చాలా బాగా కుదిరాయమ్మా వంటలు, నాకన్నా నువ్వే బాగా చేస్తున్నావు అని అంటుండగా లేదు, మీ అబ్బాయికి మీ వంటలంటే చాలా ఇష్టం, నాకన్నా మీరు చాలా బాగా చేస్తారు, అసలు మీరు మాట్లాడకపోయేసరికి ఆయన చాలా బాధపడుతున్నారు అని అహల్య అంటూ ఉండగా వాడి అల్లరిని నిన్ను అల్లారు ముద్దుగా చూసుకునేదాన్ని, కానీ వాడు ఫస్ట్ టైం నిన్ను పెళ్లి చేసుకొని వచ్చినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది, మాట్లాడడం మానేశాను, కానీ ఇంత మంచి కోడల్ని తెచ్చాడని నాకేం తెలుసమ్మా, నువ్వు చాలా మంచిదానివి, మీ ఇద్దరి జంట చాలా అన్యోన్యంగా ఉంటుంది, వాడు నీపై చూపిస్తున్న కేర్ చూస్తుంటే ఒక్కొక్కసారి నా భర్త మంచివాడా నీ భర్త మంచివాడా అనిపిస్తుంది అని అంటూ నవ్వుతూ ఉండగా బాధపడుతూ ఉంటుంది అహల్య. మీ ఇద్దరి జంట చాలా అన్యోన్యంగా ఉంది, అసలు మొన్న నువ్వు ప్రెగ్నెంట్ ట్యాబ్లెట్స్ మింగుతున్నావని అతిథి చెప్పగానే చాలా సంతోషంగా ఎన్నో నెల అని అడిగేశాను అనగానే తలదించుకుంటుంది అహల్య. శ్రావ్య అతిథిల లైఫ్ సెట్ అవ్వగానే మీ ఇద్దరికి శోభన ముహూర్తం పెట్టిస్తాను అంటూ ఉంటుంది సుభద్ర. ఇక ఏమీ మాట్లాడలేక అహల్య తలదించుకొని సుభద్ర వెళ్ళగానే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. మరోవైపు యామినిని కలవడానికి వెళ్తాడు అర్జున్. అర్జున్ రాగానే రారా అని అంటూ
రిసీవ్ చేసుకొని రవి అంతా ఓకే కదరా రారా అంటూ ఉండగా అవును ఓకే కానీ యామిని ప్రూఫ్స్ ఎలా ఇచ్చిందో తెలుసా అని అడుగుతుండగా నేను అడిగితే యామిని చెప్పలేదు, గౌతమ్ కూడా చెప్పలేదా అని అడుగుతుండగా చెప్పలేదు అని అంటుంటాడు అర్జున్. అప్పుడే అక్కడికి వచ్చిన యామిని ఎన్నలేని ప్రేమ ఉలకబోస్తున్నట్టు మా మేజర్ అన్నయ్య వచ్చాడు రండి కూర్చోండి, ఇంత మర్యాదలు చేయలేదా మీకు అంటూ హడావిడి చేసేస్తూ ఉంటుంది. కానీ కాస్త విచిత్రంగా అనిపిస్తుంది అర్జున్కి. ఆ తర్వాత నీతో ఒక విషయం మాట్లాడడానికి వచ్చానమ్మా అని యామిని ని అనగానే ఏంటన్నయ్య అది అని అడుగుతూ ఏంటి నేను లాస్ట్ మినిట్లో ప్రూఫ్స్ ఎందుకు ఇచ్చాని అడుగుతున్నారా అని యామిని అనగానే అవునమ్మా అంటాడు అర్జున్. అది మీకు గౌతమ్ చెప్పలేదా అని యామిని అడుగుతుండగా అడిగితే చెప్పలేదు అందుకే నీ దగ్గరికి వచ్చాను అని అనగానే అది గౌతమ్ అతిథిని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు అందుకే ఇచ్చాను అని అంటూ ఉంటుంది యామిని. నిజంగానా అని షాక్ అవుతాడు అర్జున్. అవును నేనెందుకు అబద్ధం చెప్తాను, మాటిచ్చాడు కాబట్టే ప్రూఫ్స్ ఇచ్చాను, లేదంటే అది నా కూతురా కోడలా అని అంటుంది యామిని. ఆల్రెడీ అహల్యకి గౌతమ్కి పెళ్ళైపోయింది కదా, అహల్యకి అన్యాయం చేస్తాడా అని అడుగుతుండగా నాకేం తెలీదు, నాకు గౌతమ్ మాట ఇచ్చాడు కాబట్టే ప్రూఫ్స్ ఇచ్చాను అని యామిని మళ్ళీ చెప్పడంతో కోపంగా ఇంటికి వెళ్ళి గౌతమ్ గౌతమ్ అని అరుస్తూ ఉంటాడు. దాంతో అందరూ హాల్లోకి వచ్చి ఏమైంది అని అర్జున్ని అడుగుతూ ఉండగా స్టెప్స్ పైన నిలబడిన గౌతమ్ని లాక్కొని టెర్రస్ పైకి వెళ్ళి ఏం చేసావు, అసలు యామిని నీకు ప్రూఫ్స్ ఎలా ఇచ్చింది, ఏం జరిగిందో చెప్పు గౌతమ్ అని అడుగుతుండగా అది అప్పుడు చెప్పాను కదా నాన్న అని ఏదో అనబోతూ ఉండగా యామిని నాకు ఇంకేదో చెప్పింది నిజమా అని అర్జున్ నిలదీస్తూ ఉంటాడు. అప్పుడు గౌతమ్ సైలెంట్ అవ్వడంతో ఇంతకు ముందే యామినిని కలిసొస్తున్నాను అని అనగానే చెప్పడం స్టార్ట్ చేస్తాడు గౌతమ్. నిజమే నానా అని ఒప్పేసుకుంటాడు గౌతమ్. ఏం జరిగిందిరా అని అర్జున్ అడగగానే జరిగిందంతా చెప్తూ ఉంటాడు గౌతమ్. ప్రూఫ్స్ కోసం చేతులెత్తి దండం పెట్టి యామినిని బ్రతిమిలాడడం, అప్పుడు భానుమతి రావడం, భానుమతి పక్కకి తీసుకెళ్లడం, యామినిని ప్రూఫ్స్ ఇవ్వమని అడుగుతూ ఉండగా లేదు అది జైల్లోకి వెళ్తే అతిథికి లైన్ క్లియర్ అవుతుంది అని అంటుండగా అహల్య జైలుకి వెళ్తే అతిథి మెడలో గౌతమ్ తాళి కడతాడు అనుకుంటున్నావా, ఏదో ఒక నేరం చేసి వాడు కూడా జైల్లోకి వెళ్తాడే తప్ప అతిథి మెడలో తాళి కట్టడు అంటూ ఉంటుంది భానుమతి. మరేం చేయమంటావు అని అంటూ ఉండగా కండిషన్ పెట్టు, ప్రూఫ్స్ ఇవ్వు, అతిథి మెడలో తాళి కడితే ప్రూఫ్స్ ఇస్తానని చెప్పు అనగానే అలాగే అని వెళ్ళి నువ్వు అతిథి మెడలో తాళి కడితే నేను అహల్యని కాపాడడానికి ప్రూఫ్స్ ఇస్తాను అని కండిషన్ పెడుతుంది గౌతమ్కి యామిని. అది ఎలా కుదురుతుంది, అహల్యకి నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది అని అనగానే మరేం చేయమంటావురా, సరే అది అలాగే జైల్లో మగ్గనివ్వు అని భానుమతి కోపంగా అంటూ అతిథి మెడలో తాళి కట్టి ఎక్కడో ఒక చోట అహల్య సేఫ్గా ఉంది అనుకుంటావా, లేదంటే అది జైల్లో మగ్గి చావాలి అనుకుంటున్నావా అని భానుమతి బెదిరిస్తూ ఉంటుంది. అలాగే అని అంటూ ఉంటాడు గౌతమ్. ఏంటి అని మళ్ళీ యామిని అనగానే అహల్య కోసం అతిథిని పెళ్లి చేసుకుంటాను అని గౌతమ్ ఒప్పేసుకుంటాడు. దాంతో ప్రూఫ్స్ ఇస్తాడు. ఆ విషయమంతా అర్జున్కి చెప్తాడు గౌతమ్. ఇప్పుడు అర్జున్ ఏం చేయనున్నాడు, ఈ విషయం అహల్యకి తెలిస్తే అహల్య బాధపడుతుందా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.